అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు కొంగరకాలానికి మంగళపల్లికి నియర్ బై ఒక న్యూ హెచ్ఎండిఏ లేఅవుట్ దగ్గర ఉన్నామండి. సో నేను మీకు ప్రజెంట్ అయితే జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో క్లియర్గా చూడండి. మనకి పాయింట్అవుట్ పరంగా చూసుకుంటే, కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మీకు కనపడేది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ అండి. జస్ట్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. సో మనకు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా ఓఆర్ఆర్కి నియర్ బై ఉంటుంది, అండ్ ఇటు మంగళపల్లికి అండ్ కొంగరకలానికి మిడిల్ పాయింట్లో అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మనకి కనెక్టివిటీ ఇప్పుడు నేను మీకు చూపించేటువంటి 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఏదైతే ఉందో, ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ వయా కొంగరకల అంటూ మంగళపల్లి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్ నుంచి మనకి రైట్కి తీసుకుంటే, అంటే కొంగరకలను దాటి మంగళపల్లి వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో రైట్కి తీసుకుంటే ఇది ఒక 100 ఫీట్ రోడ్ అండి. ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్డు. సో ఈ 100 ఫీట్ రోడ్లో జస్ట్ మనం ఒక 1.5 కిలోమీటర్ లోపలికి వస్తే ఇక్కడ మనకి లేఅవుట్ అయితే ఉంటుందండి. బట్ ఇక్కడ ఈ లేఅవుట్ వేయడానికి గల కారణం ఏంటంటే, మనకేంటంటే ఇక్కడ కనెక్టివిటీ అయితే ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ చాలా బాగున్నాయండి. ఈ ప్రాజెక్టుకి ఆపోజిట్లోనే భాష్యం ప్రాజెక్టు సిలికాన్ కౌంటీ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇది వచ్చేసి భాష్యం సిలికాన్ కౌంటీ ఇది ప్రాజెక్టు. సో యాక్చువల్గా రెగ్యులర్గా అయితే మనకి భాష్యం వాళ్ళు కానీ, పేరం వాళ్ళు కానీ, శుభగృహ వాళ్ళు కానీ రెగ్యులర్గా మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ పర్టికులర్ కనెక్టివిటీ లొకేషన్లో ప్రాజెక్ట్స్ అయితే డెవలప్మెంట్ చేస్తుంటారండి. సో అలాగే సేమ్ ఈ భాష్యం సిలికాన్ కౌంటీకి ఆపోజిట్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే వచ్చిందండి. నేను మీకు చూపించేటువంటి లేఅవుట్ ఇదండి. సో మీకు ఈ కనపడే 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో, 150 ఫీట్ రోడ్, ఈ రోడ్డే మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రోడ్ అండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇది వచ్చేసి మనకి 150 ఫీట్ రోడ్డు. సో మనకి మాస్టర్ ప్లాన్ రోడ్ అండి ఇది. సో ఇక్కడ నుంచి నేను రెడ్ కలర్ మార్క్ తీసుకున్నానండి రోడ్ పర్పస్ 150 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్ వచ్చేసి డైరెక్ట్గా మనకి రంగారెడ్డి కలెక్టరేట్కి అయితే కనెక్ట్ అవుతుందండి. మీరు చూసుకోవచ్చు ఈ రోడ్డు ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ నుంచి చూసుకుంటే ఇది రెడ్ కలర్ మార్కింగ్ చేసినటువంటి లైను. సో ఇలా మనకి లెఫ్ట్ సైడ్ కట్ అయ్యి మనకి ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి. ఈ ప్రాజెక్ట్లో కూడా వీళ్ళైతే మనకి 100 ఫీట్ రోడ్ తీసుకున్నారు. ఈ రోడ్డు ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతూ మనకి కొంగరకలాన్, తిమ్మాపూర్, ఇదంతా కూడా కొంగరకలాన్ విలేజ్ అండి. ఇదంతా కూడా కొంగరకలాన్ విలేజ్. సో కొంగరకలాన్ విలేజ్కి దగ్గరకు వచ్చి ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి భాష్యం క్లాసిక్ కౌంటీ అండి. ఇది భాష్యం క్లాసిక్ కౌంటీ లేఅవుట్లో కూడా ఈ 100 ఫీట్ రోడ్ కనెక్ట్ అయింది. ఇలా మనకు డైరెక్ట్గా వచ్చి మనకి ఇక్కడ ఫాక్స్కాన్ అండ్ కేన్స్ రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర అయితే కనెక్ట్ అవుతుందండి. సో ఇట్ ఈస్ ట్రూలీ 100% మనకి ఈ రోడ్ అయితే అవుతుంది ఇన్ ఫ్యూచర్లో. ఎందుకంటే మనకి ఓఆర్ఆర్ కాకుండా మంగళపల్లి అండ్ కొంగరకలాన్ సాగర్ హైవేకి ఇది ప్యారలల్ రోడ్ అవుతుందండి ఇన్ ఫ్యూచర్లో. సో ఈ రెడ్ కలర్ మార్క్ పెట్టినటువంటి రోడ్డే మనకి రోడ్ యాక్సెస్ అండి. ఎందుకంటే నేను మీకు ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్లో ఆల్రెడీ రోడ్ యాక్సెస్ అయితే తీసుకున్నారు, అది మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో మనకు కనెక్టివిటీ పరంగా అయితే చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్టు. మనకి యాజ్ ఆఫ్ నౌ మనకి ఇందుట్లో ఇది న్యూ అంటే కొత్తగా లాంచింగ్ అయినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి ఆల్రెడీ 150 ఫీట్ రోడ్ ప్రకారం మనకి బఫరింగ్ తీసుకున్నారు, సెట్ బ్యాక్స్ తీసుకోవడం కూడా జరిగింది. సో ఇది మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. బట్ ఇక్కడ నుంచి చూసుకుంటే 150 ఫీట్ అని 100 ఫీట్ వస్తుందండి. సో మనకి లేఅవుట్ అప్రాక్సిమేట్లీ ఈ లేఅవుట్ వచ్చేసి 8 ఎకర్స్ వరకు ఉంటుందండి. ఈ లేఅవుట్ రీసెంట్లీ మనకి లాంచ్ అయినటువంటి ప్రాజెక్ట్ అండి. సో మనకి ఓఆర్ఆర్ నుంచి చూసుకున్నా కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి చూసుకున్నా కూడా ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, అప్రాక్సిమేట్లీ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో నేను మీకు దీంతో పాటు నేను మీకు కనెక్టివిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను. సో ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి ఇది. సో మనకి ఇందులో అన్నీ కూడా మెయిన్ అప్రోచ్ రోడ్ 40 ఫీట్ ఉంటుంది, మిగతా అయినా కూడా 30 ఫీట్స్ ఇచ్చారు. సో ఒక గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో మనకు మంగళపల్లి కొంగరకలానికి చాలా నియర్ బై సెంటర్ పాయింట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో మనకు చాలా ప్రీమియంగా అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేయబోతున్నారండి. సో మనకి డెవలపర్ కూడా ఓల్డ్ డెవలపరే. సో మంచి డెవలపర్ అండి. మనకి రెగ్యులర్గా కొంగరకలాన్ ఏరియాలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు చేయడం జరిగింది. దిస్ ఈజ్ న్యూలీ లాంచింగ్ ప్రాజెక్ట్ అండి. సో దీనికి ఆపోజిట్లో కూడా భాష్యం సిలికాన్ కౌంటీ అని భాష్యం వాళ్ళ లేఅవుట్ కూడా ఉంటుందండి. సో యాజ్ ఆఫ్ నో మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి మాట్లాడదాం. ఇదైతే మనకు ఈ రెడ్ కలర్ మార్కింగ్ లైన్ అయితే కరెక్ట్ లైన్ అండి. మీరు చూసుకోవచ్చు. సో నేను మీకు ఈ వీడియోలో దీంతోపాటు లైవ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను.
సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ రోడ్ కనెక్టివిటీ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. లైవ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు కనపడేటువంటి అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు టువర్డ్స్ సాగర్ హైవే నుంచి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కే కనెక్ట్ అయ్యేటువంటి 150 ఫీట్ వైడ్ రోడ్ అండి. సో మనకి ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లో మీకు రైట్ సైడ్ చూసుకుంటే భాష్యం సిలికాన్ కౌంటీ ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్ మనకి ఫ్లాగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇది మనకు న్యూ సైట్ అండి. సో నేను మీకు 150 ఫీట్ రోడ్ అయితే చూపిస్తున్నాను. ఈ రోడ్లో మీకు రైట్ సైడ్ గేట్ ఉంది కదా, ఈ గేట్ వచ్చేసి మనకి భాష్యం లేఅవుట్ అండి. ఇటు లెఫ్ట్ సైడ్ మన లేఅవుట్ ఉంటుంది. సో చూసుకోవచ్చండి, ఇదంతా కూడా క్లియర్ టైటిల్ ప్రాజెక్టు మనకి హెచ్ఎండిఏ 2025లో అప్రూవల్ అయితే వచ్చిందండి. సో మనకి కంప్లీట్ ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో దీంట్లో మనకి ఓవరాల్ ఈ లేఅవుట్ సైజ్ వచ్చేసి 5 ఎకరాల 27 గుంటలు అండి. 5 acres 27 గుంటాస్, టోటల్ 89 ప్లాట్స్ ఉన్నాయండి. సో ఇందులో మనకి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే ఇందులో ప్లాట్ సైజెస్ ఉన్నాయి. సో మనకి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నియర్ బై ఉన్నటువంటి డెవలప్మెంట్స్ విషయానికి వస్తే మనకి ఎగ్జిట్ నెంబర్ 13 చాలా నియర్ బై ఉంటుందండి. ఆర్ఆర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్, ఫాక్స్కాను, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అండ్ మనకి టీసీఎస్, ఫాక్స్కాను, కేన్స్, ఆర్జే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. సో వీటన్నిటికీ కూడా చాలా నియర్ బై ఉంటుంది. అలాగే ఆదిబట్ల మనకి ఏరోస్పేస్ సెజ్కి కూడా చాలా నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇప్పుడు మనకి డెవలప్మెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. 2025లో ఈ ఇయర్లోనే మనకి హెచ్ఎండి అప్రూవల్ అయితే వచ్చిందండి. సో ఇందులో మనకి మొత్తం కూడా 30 ఫీట్ రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. డెవలప్మెంట్స్ మొత్తం కూడా 30 ఫీట్, ఇందా మీకు 40 అని చెప్పానండి, సారీ. సో మొత్తం కూడా 30 ఫీట్ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో మనకి ఇది వచ్చేసి కొంగరకల అని వచ్చేసి మనకి కమింగ్ నెక్స్ట్ గచ్చిబౌలి అవ్వబోతుందండి. ఇప్పుడు వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ని బట్టి చూసుకుంటే రేట్లు కూడా చాలా హైక్ ఉంటున్నాయి. సో ఇందులో వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 23,500 కోట్ చేస్తున్నారు. మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి. సో మనకి అప్ టు మనకి 70% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. ఇమీడియట్ రిజిస్ట్రేషన్ అండి. మనకి బీటీ రోడ్స్ ఉన్నాయి, కంప్లీట్ ఫుల్లీ ల్యాండ్స్కేప్ పార్క్స్ ఇచ్చారు, మనకి వాటర్ పైప్ లైన్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ హెచ్ఎండి రూల్స్ ప్రకారం ఆల్ ఎమ్యూనిటీస్ అయితే వీళ్ళు ఈ ప్రాజెక్టులో అయితే ఇస్తున్నారండి. సో కొంగరకలానికి, ఓఆర్ఆర్కి నియర్ బై ఎవరికన్నా ప్లాట్స్ కావాలంటే ఈ ప్రాజెక్ట్లో తక్కువ ప్రైస్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ supporting us.